సాధన అనేది ఏదో ఒక ఆధారం లేకుండా చేయడం సాధ్యం కాదు అంటారు కదా. మరి శరీరం ఉండాలి కదా. అంటే శరీరము మన లోపల అంతర్ముఖం అయినప్పుడు కూడా ఏదో ఒక దానిపైన మన అదే గొప్ప విషయం. అదేంటంటే ఆ కీలకం ఏంటంటే నాకు గురువు గారు ఓ మాట చెప్పేవారు, ఏమని, ఈ అంత వేదాంతం నేను చెప్తున్నాను, వీళ్ళందరూ నేర్చుకున్నాను, వీళ్ళందరికీ తెలిసిపోయింది అనుకుంటున్నారు, తాళం మాత్రం నా దగ్గర ఉంటుందండి అనేవారు. తాళం నా దగ్గర ఉందనేవారు. అదే విధంగా ఏంటంటే నువ్వు ఏది ఏది చేయకపోయినా పైన మాత్రం ఒకటి ఉన్నది, అదే గురువు. దాని మీదే గోడ చేర్పు, పళ్ళెం గోడకు చేర్చినట్టు నువ్వు అలా బ్రతుకు, అలా బ్రతికితేనే బ్రతికినట్టు, లేకపోతే ఇది సాధనలు కూడా వేస్ట్. గురువు అనుగ్రహం, గురువు మీద మనసు, అదేంటంటే మనశ్చేన లగ్నం గురోరంగ్రహద్వే తతక్కిం 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 అని శంకరాచార్య గురువాష్టంలో చెప్పారు. మనసు గురు పాదపద్మంలో అంకితం కాకుండా నువ్వు ఏది సాధించడం లేదన్నారు. సరే, అదంతా గురువుకి అంకితం అయిపోవాలి. ఇంకా మనం వేరేగా చేయడానికి ఏం లేదు. వీళ్ళందరికీ తెలియక ఏంటంటే ఇంకా భౌతికంలోనే ప్రపంచంలో 10 మందిలో గొప్పాలనిపించుకోవాలి, కీర్తి ప్రశ్నలు కావాలనుకుని ఆ వేరేగా నేను గుర్తింపు పొందాలని అనుకుంటున్నారు. ఇవన్నీ కావు. ఈ సాధన ఎంతసేపు చేయాలి గురుగారు రోజులోని, ఏ సమయంలో చేయాలి? అది మొదట బ్రాహ్మీ ముహూర్తంలోనే 3 నుంచి 5 వరకు చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సర్వకాల సర్వావస్థలో నువ్వు క్యాంపెళ్ళు లేకపోతే ఇంకోటి ఉంటే ఏదైనా చేయాలి. అది పెంచుకుంటూ పోతుంటే అర్ధరాత్రి నుంచి ప్రారంభించు. అది ఎప్పుడు చేయాలి ఏంటి, గత 45 ఏళ్ళ నుంచి కూడా నేను 2 గంటల నుంచి కూర్చుని చేస్తాను. అంటే ఈ సాధన గంటల తరబడి చేయాలండి. కూర్చుని చేసేది సాధన కాదు, అది ప్రారంభ దశ. బయట ఎక్కడున్న గచ్చని తిష్టం అవన్నీ ఏంటంటే నడుస్తుంది. మీరు ఏది చేస్తున్నా ఒక్క భోజన సమయంలో కూడా నడుస్తుంది, మాట్లాడుతూనే నడుస్తుంది, మీతో మాట్లాడుతూనే జరుగుతూనే ఉంటుంది. సో అలాగే నిరంతరం చేసుకోవచ్చు. ఆ అనుభవం అనేది అలా రావాలి. సంవత్సరాల తరబడిగా అనుభవిస్తున్న కొద్దీ ప్రాణాయామం ఏముంది, అదంతా చిన్నది. అవునండి. అదే అంటే ఒకసారి వాయువు మన పైకి వెళ్ళిన తర్వాత, అంటే మీరు చెప్పినట్టుగా దిగుతుంది, వెళ్ళిన తర్వాత అది అక్కడే ఉండి ఎన్నో రకాలుగా వాళ్ళ మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అది దించుకోవడం ఎలాగో తెలియట్లేదు. అది హఠయోగులు, మిగతా వాళ్ళ ఇబ్బంది పైకి వెళ్తే ఇబ్బంది ఏంటి, పైకి ఎంత వెళితే అంత శక్తి, జ్ఞానము, ఆనందం కలుగుతున్నాడు. ఇబ్బంది ఏంటి అంటే ఇబ్బంది పెట్టిందంటే నువ్వు పైకి వెళ్ళలేదు, ఇంకేదో పక్క నుంచి వెళ్ళింది. అది అర్థమైందా? ఇవన్నీ కాదు. ఏంటంటే ప్రాణాయామం చేసిన వాళ్ళకి నిరంతరం ఆ మీద అసలు ఆనంద వస్తువు, ప్రాణమే ఆనంద వస్తువు. అది పైకి వెళ్తుంటే ఇబ్బంది ఎలా పెడుతుంది ఏంటి అంటే ఎవరో అలా చెప్పి ఉంటారు, ఇబ్బంది పడుతుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పు, కొంతమంది మానసిక స్థితిగా మారిపోతుంది కదా. మానవం అంటే ఇదే. ఇప్పుడు మానవం అంటే ఏంటంటే ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం వ్యవహారంలో నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, కానీ అంతర్ముఖంగా లోపల అది నడుస్తూనే ఉంటుంది. అది నీ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ అక్కడ ఉంటుంది. ఏంటి అక్కడ ఉండేటప్పుడు ఇది ఒకనొకప్పుడు ఏంటంటే దీనిలో రావచ్చు, రాకపోవచ్చు. ఏంటి అందుకని ఇది అక్కడికి వెళ్ళే వాడిని గ్రహించడం కష్టం. అంటే ధ్యాస మనం దేని మీద పెట్టాలో ఆ ధ్యాస వస్తువు లేకుండా మనం ఈ ధ్యానం చేయలేము అంటారు కదా గురుగారు. అది ధ్యానం ధ్యాసం అనేది ఇది త్రిపుట్లో ఉన్నది. మొదట్లో చెప్పింది ఏదో బొమ్మ పెట్టుకోవడం లేకపోతే ఇది పెట్టుకోవడం. నీకేంటంటే మొదట్లోన ఎప్పుడు కూడా ఏంటంటే స్వగురుం ప్రణమ్య, ప్రాణాయామం చేసినప్పుడు గురువుని స్మరించుకుని కూర్చు, చేస్తుండగా కూడా గురువుని స్మరించుకొని చేస్తుంది. మనసు అనేది అది లయమయ్యే స్థితిలో వచ్చినప్పుడు ఇక స్మరణ కూడా ఉండదు. అప్పుడు గురువు ఉండరు, ఎంత నువ్వే. ఏంటి ఆ దీంట్లో అంటే ఆనందమే. ఆ ఆనందం అంటే మంత్రం లేదు, తంత్రం లేదు, గురువు లేదు, ఏమీ లేదు, నువ్వే అది. అలాగని ఇప్పటి నుంచి అనుకోవద్దు. అది అక్కడ చెప్పలేని స్థితిలోకి వెళ్ళాలి. గురువు కూడా స్మరణ రాని స్థితిలోకి వెళ్ళిపోవాలి. అది అంటే సూక్ష్మ రూపంలో ఉండే గురుమండల దర్శనం ఎప్పుడూ ఉంటుంది. మనం అనుకుంటాం ఏంటంటే ఈ బయట స్థూలంగా ఉండేటప్పుడు ఇంకెవరు వస్తారేమో ఏమొస్తారని కాదు. అసలు గురువులు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటారు. మొత్తం అందరూ ఋషిమండలి అందరూ కూడా ఏంటంటే ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటారు. తథాస్తు ఏమైనా చెప్తుంటారు, నువ్వు ఇలా చెప్పు, ఇలా చేయి అని గైడ్ చేస్తూనే ఉంటారు. ఆ స్పర్శ, ఆ స్ఫురణ మీలో ఎప్పుడొచ్చింది గురుగారు? అప్పుడు గురువు దగ్గర నుంచే. నేను గురువు గారి సన్నిధానంలో ఉంటుండగా వారి దగ్గరే నాకు ఆ రకమైన అటాచ్మెంట్ అయిపోయింది. అటాచ్మెంట్ అయిపోవడం అంటే ఇలా అలా కాదు. అదేంటంటే ధాన్యం వరకు పొలం తీసుకొచ్చి ధాన్యం అది తడిసిపోయిందని ఆశలో కొడుతున్నా. ఆ కొట్టిస్తుంటే వర్షం వచ్చింది, కూలీలు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోతే నేను మళ్ళీ వాళ్ళు పిలిపించి కొట్టిస్తున్నాను. గురుగారు ఉన్నారు, డాక్టరు
వర్షం వస్తుంది నువ్వు ఎందుకలా కొట్టి ఏంటి నీ ధైర్యం ఏంటి అని వాళ్ళ కొట్టేసాను. ధైర్యం ఏంటి స్వామీజీ మీరున్నారు నాకేంటి, ఆ వర్షం రాదు అన్నాను. వారు ఉంటుండగా వర్షం రాదని ఎందుకన్నాను, నా మైండ్ వారి దగ్గర అటాచ్ అయిపోయింది. అంత నమ్మకం, ఆ నమ్మకం ఉండేటప్పుడు ఇవన్నీ ఏమొస్తాయి ఏంటి, అది డెవలప్ చేసుకోవాలి. సాధకుడు ఎప్పుడు కూడా గురువుని అని తెలిసి ఇలా పట్టుకోవాలి ఏంటి, ఒక్కసారి కాదు ఎప్పుడు కూడా అది పట్టుకునే ఉండాలి. వదిలిపెట్టామో పోయింది. ప్రారంభ దశలో గురువుని పట్టుకున్నట్టు ఉంటారు, తర్వాత గురువు నువ్వు ఇద్దరు ఆడుకుంటారు. మరకటం అది అనమాట. చూసారా, భ్రమర కీటక న్యాయం, మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం. మార్జాల కిషోర న్యాయంలోకి వెళ్తాం. ఇప్పుడు మర్కటం, ఇప్పుడు మొదట్లో ఏంటంటే మర్కటం ఎక్కడికి వెళ్ళినా సరే మనం పట్టుకోవాలి. ఆ తర్వాత అదే గురువుగా పట్టుకుంటారు. మార్జాల కిషోర న్యాయం ఈ రెండు అయితే అప్పుడు భ్రమర కీటక న్యాయం ఏంటి, ఆ భ్రమర అనేది కీటకం అయిపోతుంది. అది అన్నీ కూడా సాధకుల తాలూకా మనం ప్రవృత్తుల గురించి చెప్తున్నాయి. అది అంటే గురుగారు ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈ మహావిద్య ఏదైతే ఉన్నదో, అవును, ఈ బ్రహ్మ విద్య, అవును, ఇంతకు ముందు ఏదైనా సాధన చేసి ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందా ఇది? అంటే ఇది అన్నిటికంటే మొకటం. అసలు మిగతా విద్యలన్నీ ఇక్కడ నేను ఢంకా మీద చెప్తాను, అనుభవం, శాస్త్రం, తర్వాత గురువు అని బట్టి దీనికి మించింది లేదు. ఇదేంటంటే ఇది చేయాలి, కానీ ఇది అందరూ స్ట్రైట్ గా ఇక్కడికి రాలేదు. అనేక మార్గాలు, అనేక గురువుల దగ్గర వస్తూనే ఉంటారు. అది తప్పదు. ఏంటి అదిని అంత మాత్రం వాళ్ళని ఖండించాలని కాదు, మెచ్యూర్ అయ్యింది వస్తున్నారు, రాణి పర్వాలేదు. కానీ కొంతమంది ఏంటంటే ఇది నేర్చుకుంటూ మళ్ళీ పాత దీనిలో కుక్కతో ఒకలా తిరిగి వెళ్తుంటారు. అది వాళ్ళ ప్రారంభం చేసుకుని ఉంటారు. నీకు అది ఇతమిద్ధంగా ఇదే సర్వం ఇదే అని నీకు ఎప్పుడైతే అర్థం అయిపోయిందో అన్నీ వదిలిపెట్టేస్తాం. ఇంకా నా గురువే సర్వం అని ఎప్పుడైతే ఈ విద్యలోకి వచ్చావు మరి అవన్నీ వదిలిపెట్టు. ఇంకా వదిలిపెట్టలేదు అంటే వాసనలో కొంతమంది చేస్తూనే ఉంటారు, అలాగా చేసుకుని దానికి కూడా గురువు తాలూకా కటాక్షం పడాలి. అంటే ఎన్ని రోజులు ఈ మీరు దీక్ష అనేది? లేదు, అరగంట ఇచ్చిన కావాలనుకుంటే అది అక్కడికి స్మోకింగ్, ఆల్కహాల్, నాన్ వెజ్ విడిచిపెట్టేసి వస్తే ఆశ్రమంకి వచ్చినా సరే. మొదట్లోనే ఆన్లైన్ ఇచ్చేవాడిని, ఇప్పుడు అది తగ్గిపోయింది. డైరెక్ట్ గా అందరూ వచ్చి తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చి తీసుకుంటే ఇస్తాను. గురు పూజ అయిన తర్వాత ఇస్తాను. ఈ క్రమంలో సాధకుడికి మీరు ఇచ్చే సూచనలు ఏముంటాయి గురుగారు? సూచనలు అంటే అర్థం ఏంటి, గురువుని ఫాలో అవడమే. నా సూచన ఏంటంటే నేను చేశాను, నేను ఎలా ఫాలో అయ్యాను నువ్వు అలా ఫాలో. నేను ఫాలో అయిన విధంగా నా మాటలు వింటే నీకు ఆటోమేటిక్గా కొంతమంది చాలా మంది ఏంటంటే యోగ సాధన చేయలేకపోతున్నాను, మీరు అనుగ్రహించండి. అనుగ్రహించడం అంటే ఇదేది మాటలు ఒకటి కూడా ఇచ్చేది ఏంటి, గురువు ఏం చేశారో దాని ప్రకారంగా నువ్వు ఫాలో అయిపో, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సాధన చేస్తావు. ఏమి అది లేకుండా ఏంటంటే సాధన చేయకుండా ప్రత్యేకించి ఒక ప్యాకేజీ, గురువు అనుగ్రహం కావాలి, మీరు అనుగ్రహిస్తే నేను సాధన చేయాలి. సాధన చేయడం ఏంటి, నువ్వు సాధన చేస్తేనే అనుగ్రహం అవుతుంది.